నల్లగొండ జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తి రోజారమణి ఇచ్చిన ఈ కఠినమైన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019లో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో కట్టంగూరుకు చెందిన జడిగల హరీష్ అనే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారణలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో పోలీసులు కోర్టుకు పక్కాగా సైంటిఫిక్ ఆధారాలను సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని 21 సంవత్సరాల జైలుతో పాటు 30,000 రూపాయల జరిమానా విధించింది. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి గతంలో కూడా ఇలాంటి అనేక కఠినమైన తీర్పులు ఇచ్చారు. ఈ తీర్పుల ద్వారా సమాజానికి హెచ్చరిక పంపుతున్నారని సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసాన్ని పెంచేలా ఈ తీర్పులు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.